కప్పు కాఫీ బొమ్మరిల్లు సినిమాలో దిగా డైలాగ్. యా కరెక్ట్. సార్ మాట్లాడితే మేము చూస్తాం. ఎవరు? సిద్ధు సార్ మాట్లాడితే మేము చూస్తాం. సిద్ధు సార్ మాట్లాడితే మీరు చూస్తారా? ఓకే, వీళ్ళందరూ కూడా అందుకే వచ్చారు. అరే భీమవరంలో ఫుడ్తో చంపేస్తారంటారు, ఈ అమ్మాయి ఫుడ్డే తినట్లేదు అసలు. ఎట్లా వచ్చేటప్పుడు అన్ని రొయ్యల చెరువులను చూపించారు నాకు బేసిక్గా. సో నీ పేరేంటమ్మా? హర్షిత మ్యామ్. హర్షిత, బీటెక్ స్టూడెంట్. ఓకే, సో సినిమాలు బాగా ఇష్టమా? బాగా బాగా. ఆ అమ్మాయి లాగింది. ఓకే, సో సిద్ధులో బాగా నచ్చింది ఆల్రెడీ. ఎటకారం ఉంటుంది చూడండి, లైక్ అలా స్పాంటేనిటీ అలా వస్తుంది, స్పాంటేనియస్గా వచ్చేసి నాకేమైంది. సో అలా స్పాంటేనిటీ అది నీకు చాలా ఇష్టం. వెటకారం బయటకు ఫీల్ లైక్ అసలు స్క్రీన్ నుండి అంత న్యాచురల్ ఉంటుంది అసలు. ఓ నాకు ఆ ఎక్సైట్మెంట్ కనిపిస్తుందిరా, మామూలుగా లేదు అసలు. సిద్ధు మ్యాడ్ ఫ్యాన్ అనుకుంటే ఇక్కడ. ఇంకా సేపట్లో చూడొచ్చు లైవ్ లో. స్క్రీన్ నుంచి బయటకు వచ్చినట్టు కాదు, నిజంగానే స్క్రీన్ నుంచి బయటకు వచ్చి మీ దగ్గరకు వస్తున్నాడు ఆయన లైవ్ లో. థ్యాంక్ యూ. ఏం చెప్దాం అనుకుంటున్నావు సిద్ధుకి? యాక్చువల్లీ మాటలు రాట్లేదు. క్యూట్, ఇలా చెప్తే చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు ఆయనకి. నాకు కృష్ణ అండ్ శ్రీల అప్పటి నుంచి పిచ్చి పిచ్చి అన్నమాట ఆయన అంటే. ఓకే, రెండు ఒకటే కదా, పిచ్చి అన్న పిచ్చా అన్న. పిచ్చి పిచ్చి, ఇక పిచ్చి 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 అన్నమాట. అది టూ మచ్ అన్నమాట. అది కనబడుతుంది వెంటనే. మీ లెక్చరర్స్ అంటారు ఇక్కడ పిచ్చి ఉంది రేపు పొద్దున్న క్లాస్ రూమ్లో కనబడు అని. ఓకే నెక్స్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నావు? ఫైన్ మ్యామ్. ఇప్పుడు వీళ్ళు ఇప్పటివరకు స్క్రీన్ మీద కనిపించే యాక్టర్స్ కాస్త ఓ లైవ్ స్టార్ట్ అయింది. ఏ అది నేనేనా? తన కోసం కదా అరుపులు. అబ్బా అబ్బా అబ్బా, ఏం టైమింగ్ రా నీది, నుంచోగానే స్క్రీన్ మీద వేసారు అక్కడ. సో ఏం పేరుమా? జాహ్నవి. జాహ్నవి. జాహ్నవి, సో ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇందాక కొన్ని క్వశ్చన్స్ మేము అలా సేవ్ చేసి నేను సిద్ధుని అడుగుదాం అనుకుంటున్నాను, మీ దగ్గర నుంచి కాపీ చేసి మీ పేర్లు చెప్పి, అంత మెమరీ నాకుంటే. సో సిద్ధుని అడగాలంటే ఒక మంచి క్వశ్చన్ ఏది? మంచి క్వశ్చన్ లైక్ ఇట్లా తమ్నేల్లో రావాలి మళ్ళీ మనం అడిగితే. ఒక మూవీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ తనకి చెప్పినప్పుడు వావ్ అనే ఒక సీన్ అనుకుని తను యాక్సెప్ట్ చేస్తారు కదా, అలాంటి సీన్ ఏంటి అని ఒక క్వశ్చన్ అడుగుతా ఈ మూవీకి రిలేటెడ్. ఓ ఈ అమ్మాయి డైరెక్టర్ అయిపోదాం అనుకుంటున్నా తెలిసి. నెక్స్ట్ ఎగ్జామ్స్తో పాటు స్క్రిప్ట్లు కూడా రాస్తున్నట్టుంది. యా వెరీ నైస్ రా. సో నెక్స్ట్ పక్కనే తను చప్పట్లు కొట్టాలా వద్దానా ఆగిందన్నమాట, ఈలోపే మైక్ ఇస్తున్నాము. ఏం పేరుమా? సానియా. సానియా. సానియా, ఓకే. మొత్తం పేరు చెప్పలే మరి, ముద్దు పేరు మాత్రమే. ఏ నీ పేరు కూడా ఎస్తో స్టార్ట్ అయింది సానియా. సిద్ధు కమింగ్ ఇంకా సేపట్లో. ఏంటి మరి ఏం చేద్దాం? ఏం చేయొద్దా? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఇందాకే చెప్పా, వీలైతే 4 మాటలు లేకపోతే ఒక మాట అయినా. కాఫీ ఇప్పుడు అది ఇచ్చారు నాకు క్యాంపస్లో, తాగేసి వచ్చా నేను. వైష్ణవికి ఏం చెప్దాం? బేబీ సినిమా చూసా, సూపర్గా ఉంది కదా, సూపర్గా పర్ఫామ్ చేసింది కదా ఆవిడ. సో ఈ అమ్మాయి ఓన్లీ ఎక్స్ప్రెషన్ క్వీన్లా ఉంది. డబ్బింగ్ మనం వేసుకోవాలనుకుంటా, కింద ఎక్స్ప్రెషన్ని బట్టి సబ్ టైటిల్స్ వేసుకోవాలి లేకపోతే. అరే ఓకేరా, అర్థమైపోయింది మొత్తం. సూపర్ ఆన్సర్, ఇంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సానియా మిర్జా కాదు కదా, ఓకే ఓన్లీ సానియా. ఒకసారి కొంచెం బ్యాక్ లైన్, మళ్ళీ నేను ఇట్లా లైన్ వరుసగా వెళ్తే నాకు తెలిసి మేము 4 రోజులు ఇక్కడే ఉండలేమో ఆన్సర్లు తీసుకుంటూ. రెడ్ పింక్ కలర్లో నాకు అర్థం కావట్లేదు, దట్ రెడ్ కలర్. ఏ అమ్మాయికి ఏమైంది అక్కడ? ఏదో జరిగింది అక్కడ, మైక్ డ్యామేజ్ అయిందా? ఏమైంది? మాట్లాడదామని మైక్ తీసుకున్నారా లేకపోతే మాట్లాడొద్దని మైక్ ఇచ్చేసారా? ఒకసారి ఎవరికైనా మాట్లాడే వాళ్ళకి అక్కడ కర్లీ హెయిర్, నూడిల్స్, హిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరన్ లాగా ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఓ అక్కడ కర్లీ హెయిర్ అంటే సిల్కీ హెయిర్కే వెళ్ళిండే. ఓకే పర్లేదు, నో వరీస్. ఏం పేరు రానిది? అనూష. అనూష, సూపర్ ఎనర్జెటిక్గా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ. క్రేజీ. ఏంటి ఇప్పుడు డైరెక్ట్గా మైక్ తీసుకున్నప్పుడు క్వశ్చన్ చెప్పేసేయాలి, మళ్ళీ మళ్ళీ క్వశ్చన్. మెసేజ్ ఆఫ్ దిస్ మూవీ. ఏం మెసేజ్ ఏంటి? సో నువ్వు ట్రైలర్ చూసావు కదా, నీకు ఏం అర్థమైంది? ఏం మెసేజ్ ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు? ట్రైలర్ చూడలేదు.
అందుకే మేము ఇంకా సేపట్లో చూపించబోతున్నాం నీకు. ఇక్కడ కూడా వేస్తున్నాం. అర్థమైంది. నువ్వు ఇంత గుడ్ స్టూడెంటా? నీకు అంత టైం దొరకలేదా? సిద్ధు కోసం వచ్చామంతే, మూవీ కాదు. సిద్ధు కోసం వచ్చా ఏంటి? ఇప్పుడు సిద్ధుని చూసి మూవీని చూడమంటే April 10th. డేట్ ఏంటి? April 10. సినిమా పేరు జాక్. అదన్నమాట. లేకపోతే గజనీ సినిమాలో టాటో ఏం చేయాల్సి వస్తుంది జాగ్రత్త. ఓకే, సిద్ధుకి ఏం అడుగుదాం అనుకుంటున్నావు? మెసేజ్ ఆఫ్ దిస్ మూవీ. అంతే, అదేనా? ఎలాగో ట్రైలర్ చూడమ్మా అని చెప్తారు. ఫస్ట్ మెసేజ్ అదే నీకు. సో నెక్స్ట్, చాలా సీరియస్గా ఫోన్ మాట్లాడుకొని వచ్చేస్తుంది అమ్మాయి అసలు. ఓకే, ఎక్కడ ఇప్పుడు పాట పాడాలి? లైవ్లో ఇలాంటి ఎక్కడ ఎవరికి వెళ్ళింది? ఎవరు మైక్ తీసుకుంటే వాళ్ళు పాడాలి ఇప్పుడు ఫస్ట్. ఏదమ్మా ఒక పాట పాడు. ఏం పేరు? అపూర్వ. ఏది ఒక పాట. ఏంటి అపూర్వకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? లేకపోతే మేము కూడా ఉన్నాం గుర్తించండి అని అరిచారు అక్కడ నుంచి ఆ చివర్లో? ఓకే, ఏదైనా జరుగుండొచ్చు. అపూర్వ, ఏంటి పరిస్థితి మరి? సిద్ధు కోసం వచ్చాం. సిద్ధు కోసం వచ్చారా? సిద్ధు కూడా మీకోసమే వస్తున్నారు. అందుకే వచ్చాం. మరి వస్తున్నారు కదా, ఏంటి మరి? ఏం క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నావు? అంత అందంగా ఎలా పుట్టారా అని. ఓకే, చెప్తారు. దాని తర్వాత చూసి మురిసిపోతాం అందరం. అమ్మా, బ్యూటిఫుల్ ఆన్సర్. చూసి మురిసిపోతావా అపూర్వ నువ్వు? సో ఈ ఆన్సర్ చూసి ఆయన కూడా మురిసిపోతారు డెఫినెట్గా. సరే. అయ్యయ్యో, ఎక్కడి నుంచి రా సౌండ్ వస్తుంది? నువ్వు నవ్వితేనే వస్తుందా? ఏదో ఒకసారి నవ్వు. నాకు కూడా తెలియదు. ఇదేదో జాతిరత్నాల్లో అనుదీప్ ఏంటది నవ్వులో మధ్యలో అదెందుకు వచ్చిందా అనుకున్నా. మురిసిపోతుంది అమ్మాయి, అందుకని అలా వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్, ఆ అమ్మాయిని వీడియో పంపించేమను. చాలా జాగ్రత్తగా నీకు వీడియో తీసింది మాట్లాడేటప్పుడు. వెంటనే ఇన్స్టాలో పెట్టేయాలి కదా. ఏయ్, అసలు అక్కడికి వెళ్ళగానే నవ్వేసుకుంటున్నారు వాళ్ళు, మామూలుగా కాదు. మైక్ చేతిలో ఉన్న వాళ్ళు లేవండమ్మా. అలా ఊదకూడదు దాన్ని. చెక్కనో హాయనో హలో అనో అనాలి, అనకూడదు. ఓకే, ఏం పేర్రా? ఏంటి, రియల్ ఫ్యాన్సా పెయిడ్ ఫ్యాన్సా? పేటిఎమ్మా జీపీఏనా? అమ్మాయి పేరు రాధికానా? రాధిక రాధిక రాధిక. ఓ అందుక అరిచారు. కరెక్ట్గానే ఉన్నారు మీరందరు, సూపర్ టెంపోలో. రాధిక, నీ పేరు ఏంటని అడగాల్సిన అవసరం లేదు, అందరూ చెప్పేశారు. ఎందుకు అమ్మాయి అంత ఫేమసా ఇక్కడ? పేరు వల్ల ఫేమస్సా లేకపోతే? ఓ అందుకని కాకాపడుతున్నారా మీరందరూ? ఇప్పుడు అర్థమైంది నాకు. అయితే సినిమాలు చూసే టైం ఉంటుందా? వీళ్ళని హ్యాండిల్ చేయడమే సరిపోతుందా? మొత్తం చిల్ సియారా? మామూలుగా లేదు, అందుకనే అరుస్తున్నారు వీళ్ళు. బేసిక్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి సార్ మీరు. శ్రీనివాస్ రాజు గారు, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా చిల్ అవుతుంది అమ్మాయి అసలు. అంతే కదా, కాలేజ్ డేస్ అనేవి మళ్ళీ రావు. బ్యూటిఫుల్ డేస్, చిల్ అవ్వాల్సిందే. బట్ ఇప్పుడే సిద్ధుని చూసి మురిసిపోతానని ఒకళ్ళు చెప్పారు. ఏం మెసేజ్ ఇస్తారు ఈ సినిమా నుంచి? ఆ మెసేజ్ తెలుసుకుందాం అనుకుంటున్నారు, కానీ సినిమా చూడాలి April 10th, అప్పుడే మెసేజ్ తెలుస్తుంది. సో నువ్వేం అడగాలనుకుంటున్నావురా రాధిక? డీజే టిల్లు మూవీ తర్వాత రాధిక నేమ్ చెప్తే భయపడిపోతారు. అలానే ఈ మూవీలో కూడా ఏదైనా సంథింగ్ అలా ఉందా? ఏదైనా పేరు? అరే, ఇది పేరు బలమా లేకపోతే మైక్ వాల్యూమే అలా ఉందా? ఇప్పటి వరకు అంత వాల్యూమ్ మాకు వినబడలేదు. అక్కడ నుంచి వస్తుంది నీ దగ్గరికి రాగానే. అది మైక్ ఆ రేంజ్లో పనిచేస్తుంది. రాయలసీమ, అందుకనే రాయలసీమ బిడ్డాడా, అందుకనే అన్నమాట. ఓకే, సో రాధిక పేరుకి ఎందుకు అలా భయపడిపోతున్నారు, ఎందుకు అలా చేశారు అని అడుగుదాం అనుకుంటున్నాం. అంతే. ఆ మూవీలో రాధిక ఫేమస్, ఈ మూవీలో అలా ఏమైనా ఫేమస్ నేమ్?
సో వైష్ణవి రోల్ ఎలా ఉండబోతుంది అనేది క్వశ్చన్, అంతేనా? ఎస్ మ్యామ్. ఎస్, సేవ్ చేసుకుందాం, ఆన్సర్ అడుగుదాం ఖచ్చితంగా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతే మ్యామ్. అంతేనా? ఓకే. అసలు నాకైతే అనూషనా ఎవరు ఆన్సర్ చెప్పింది? అమ్మాయి పేరు ఏం చెప్పిండే? అపూర్వ, సారీ అపూర్వ. క్రేజీ, ఇప్పటికీ నాకు మురిసిపోతానన్నదే గుర్తొస్తుంది. డోంట్ నో వై, క్రేజీ ఆన్సర్ అది. ఇంకా ఆ లాస్ట్ బెంచ్లో ఎవరో అడుగుతున్నారు, కానీ అంత దూరం రావాలంటే చాలా కష్టంగా ఉంది మా కెమెరా వాళ్ళు. ఆ లాస్ట్ వాళ్ళే కొంచెం ముందుకు వచ్చి అడగొచ్చు. మేము అంత దూరం క్యాప్చర్ చేయాలి, మీరు ఫోకస్లోకి రావాలంటే కష్టం మాకు. ఏ బాబు లేవు అనకుండా ఏ పాప లేవు అనాలి ఇప్పుడు మైక్ పట్టుకొని. హాయ్. అరే నా ఐ సైట్ అంతవరకు రావట్లే. ఆ అమ్మాయి మైక్ తీసుకొని వేవ్ చేసి మళ్ళీ పక్క వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఏం జరుగుతుందిరా అక్కడ? నెమ్మదిగా స్లోగా లైవ్లో వచ్చేసరికి, లైవ్లోని కూడా ఎడిటర్ని పెట్టాలి మేము ఇప్పుడు ఈ ల్యాగ్ తీయడానికి. ఓకేమ్మా, చాలా అంతవరకు క్యాప్చర్ చేయగలుగుతున్నామా? ఏ హాయ్. ఏమైంది మైక్? రాధిక దగ్గర మాత్రమే పనిచేస్తుందా? రాధిక ఆఫ్ చేసి ఇచ్చినట్టున్నారు. ఇంకొంచెం ముందుకు రారా. హలో. హాయ్, హలో, హౌ ఆర్ యూ? బాగున్నాం, మీరు? మేకప్లో ఉంటే బాగుంటాం. సో యా, ఏం పేరుమా? సాయిశ్రీ. సాయిశ్రీ, ఓకే. సాయిశ్రీ బ్యాక్ బెంచ్ ఇక్కడేనా లేకపోతే క్లాస్ రూమ్లో కూడానా? ఎక్కడైనా. మాత్రం ఒక ప్లేస్కి ఫిక్స్ అయిపోయింది అనమాట ప్రశాంతంగా. కానీ జీవితంలో ముందుకు వచ్చే వాళ్ళు ఆల్వేస్ బ్యాక్ బెంచ్లో ఉంటారు. అలా అనగానే వెంటనే ఈ అమ్మాయి ఆలోచిస్తుంటుంది, మౌళిక. సో యా, సాయి ఏంటి మరి సిద్ధుని ఏం అడుగుదాం అనుకుంటున్నావు? సిద్ధుని కాదు, మిమ్మల్ని. నన్నా? తిరిగి తిరిగి నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఇక్కడ? అడుగుమా అడుగు. ఇంటర్వ్యూల్లో క్వశ్చన్లు అడగడమే తప్ప క్వశ్చన్కి ఆన్సర్లు చేయడమే రాదు నాకు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసినా ప్రశ్నలే రాసొచ్చేటట్టున్నా నేను. అడుగురా. మీరెలా ఎంత అందంగా ఉన్నారని అడుగుదాం అనుకుంటున్నాం. అట్లా అదే అబ్బాయి అయితే ఈ పాటికి హార్ట్ షేప్ వేసి మంచిగా తమ్నేల్ వేసి పెట్టేవాళ్ళు. అమ్మాయి అడిగితే కొంచెం పెట్టడం కష్టం. కానీ దానికి కారణం ఫౌండేషన్, మస్కారా, కాజల్, లిప్స్టిక్. సో ఇలా చాలా వస్తువుల్ని కలిపితే ఇలా తేలుతుందన్నమాట రిజల్ట్. బట్ నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా న్యాచురల్గా. థ్యాంక్ యూ. ఓకే. సో వైష్ణవి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, పైగా మన తెలుగు అమ్మాయి. సో ఇంకాసేపట్లో మీరు చూస్తారు ఆ అమ్మాయిని. అండ్ యా, ఇంకా నేను ఇలా మొదలు పెట్టగానే సిద్ధు గారి వాళ్ళ కారు వచ్చి ఇలా ఆగుతుందేమో అనుకున్నాను. వాళ్ళది రావట్లేదు, నేను ఆగట్లేదు. సో ఎస్, ఇక్కడ సింగర్స్ ఎవరు లేరా? లేరా? ఉన్నారా? సౌమ్యనా? సౌమ్య 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 ఎక్కడ సౌమ్య? ఇక్కడే ఉందా సౌమ్య? సౌండ్ అందరూ చేస్తుంటే సౌమ్య మాత్రం ఏ సౌండ్ చేయట్లేదు. కొంచెం కష్టమైనా పర్వాలేదు, ఆ మైకుని తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వండి. ఇంకో మైక్ ఉంది, పర్లేదు మాకు. ప్రజల వద్దనికే పాలన. సౌమ్య, తను బెస్ట్ ఫ్రెండ్ అంట తను, అందుకనే రికమెండేషన్, అందుకే ఇరికించింది నన్ను. ఇప్పుడు నువ్వు ఒక పాట పాడాలి, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ అస్. ఇంతమంది సౌమ్య సౌమ్య అరిచిన తర్వాత అమ్మాయి నో నో అని సింపుల్గా చెప్తుంటే ఎలా? ఒకసారి ఒక పాట మీరే సజెస్ట్ చేయండి మ్యామ్. ఏదైనా పాడతావా నువ్వు? ట్రై చేస్తాము. అయితే సిద్ధుకి సంబంధించి కానీ చైతన్యకి సంబంధించి కానీ ఏదైనా బొమ్మరిల్లు సాంగ్ కానీ ఎనీథింగ్ మాకు సంబంధించి. బొమ్మని గీస్తే నీలా ఉంది వద్దు, ఆ రాగం ఎంచుకున్న తాళం అని బ్రహ్మానందం గారి అవసరమా? అసలు మీ వాయిస్తో పోలిస్తే మా వాయిస్ అక్కడ. అదే సింగింగ్కి పనికిరాదని చెప్తున్నావు అంతే కదా నువ్వు కూడా డైరెక్ట్గా. ఐ అండర్స్టూడ్. పాడరా సౌమ్య. అప్పుడా ఇప్పుడా ఎప్పుడా కలగన్నానే చలి. తర్వాత సేమ్ నాలాగే ఉంది ఆ అమ్మాయి వాయిస్ కూడా, ఎగ్జాక్ట్గా నాకు వచ్చినంతే వచ్చి సింగింగ్. సారీ అంతవరకే నేర్చుకుంది. పాడరా నెక్స్ట్ లైన్. పర్లేదు మ్యామ్, పర్లేదు మ్యామ్. పర్లేదా?
పర్వాలేదంటుంది కాబట్టి తీసేసుకుంటున్నాం మైక్ మేము. యాంకర్ ఉంది కదా మ్యామ్, పెద్ద సింగర్ మ్యామ్. ఓ షీజ్ యాంకర్ అండ్ సింగర్. యా మ్యామ్. వాట్ నాట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. రేపొద్దున్న ఏంట్రా నువ్వు కూడా యాక్టింగ్లోనా? నెక్స్ట్ డైరెక్షన్. నో మ్యామ్, డైరెక్షన్. ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. సౌమ్యాన్ని మాత్రమే ఇరికించాలా ఏంటి? పాడరా. వెళ్ళి వీళ్ళిద్దరూ కలిపి పాడతారంట. ఏది మా పాడండి. వీళ్ళిద్దరూ చాలా థిక్ ఫ్రెండ్స్ అని చెప్పారు ఇప్పుడే. రాగం కలుస్తుందో లేదో చూద్దాం. రాగం కలిస్తే కరెక్ట్గా వస్తే వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. రెడీ? ఏం జరుగుతుంది? అరే లైవ్ జరుగుతుందిరా. పాపం వాళ్ళు అనుకుంటారు లైవ్లో చూసేటోళ్ళు, మమ్మల్ని అయినా కొంచెం మా టైంనైనా పాడండి తొందరగా అని. ఎనీ సాంగ్ మ్యామ్? ఏదైనా పాడండి, మీ ఇష్టం. మీకు వచ్చిన పాట పాడండి. నాకైతే ఒకటే పాడొచ్చు, డీజే టిల్లు పేరు. యా, నా వాయిస్కి బాగా సూట్ అవుతుంది కూడా పాట. రా ఏదైనా పాడరా. సో షీ ఇస్ అ నాని ఫ్యాన్ మ్యామ్, సో నాని సాంగ్. ఎస్ ఆఫ్ కోర్స్. శ్వాసకి కాపై నేనుండనా, ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలించి పంపించనా, ఏకాంతులైనా వినన్ను దాటాకనే ఆ రోజు చేరాలి నీ చూపునే నీరపై ఉండాలి. పాపా కంటి పాపా, నా పాపా కంటి పాపా, ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్న అమ్మ, ఎదని కోయాల కొమ్మ, నిన్ను పేర్చే ప్రేమ. దట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సింక్లో ఉన్నారు మీరు. సో బెస్ట్ ఫ్రెండ్స్ అని అర్థమైపోతుంది అక్కడ. మీ సింక్లో ఉండేదాన్ని బట్టే రాగం కరెక్ట్గా పలికింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీరందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆలస్యం చేయకుండా మనం మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. అండ్ వెళ్ళిపోవాలి. కొంచెం కష్టంగా ఉంది. ఓ ఇప్పుడు బాగా కనిపిస్తున్నారు, కానీ కొంచెం లైట్స్ వల్ల ఇటు పక్క వాళ్ళు కనిపించట్లేదు. అవును, నేను మరీ ఒకటే పక్కకి వెళ్ళానేంటి? ఇటు పక్కనే రాలేదు, చాలామంది ఉన్నారు. ఏ హాయ్, క్రేజీ వైబ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఉంటుంది. సిద్ధు రాగానే ఇంతమంది అమ్మాయిలు కలిసి ఒకేసారి ప్రేమని అరుపుల రూపంలో చూపిస్తే మామూలుగా ఉంటుందా ఏంటి? సో క్రేజీ. అండ్ ఎస్, ఇందాక నేను చెప్పినట్టు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు మీరు స్ట్రైట్గా హ్యాపీగా మన స్టార్ బాయ్ సిద్ధు గారిని అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ వైష్ణవి చైతన్యని అడగొచ్చు. అండ్ అలాంగ్ విత్ ఎస్విసిసి నుంచి ప్రసాద్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారిని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత. బట్ సో విష్ణు కాలేజ్ వన్స్ అగైన్ వెల్కమ్. మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేసేస్తున్నాను నేను ఇవాళ ఈ బ్యూటిఫుల్ ఈవెంట్కి. సీరియస్లీ మీట్ అండ్ గ్రీట్ అని పెట్టారు, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మీట్ అండ్ గ్రీట్ అని చెప్పాలి. ఇంతమంది అందమైన భామలు అందరూ ఒకటే చోట కలిసి, సో మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ స్టార్ బాయ్ సిద్ధు గారు జాక్ అన్న చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా భీమవరానికి వచ్చేసారనమాట. ఆల్ ద వే హైదరాబాద్ నుంచి భీమవరం వరకు. సో ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ బ్యూటీతో పాటు చాలా పాజిటివిటీ ఉంది, చాలా పాజిటివ్ వైబ్ ఉంది. అండ్ చిల్, ఇంకా ఒక రేంజ్లో రాక్ చేయొచ్చు అనమాట. అర్థమైపోయింది నాకు.
ఆలస్యం చేయకుండా ఫస్ట్ మన ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. అండ్ అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. April 10th జాక్ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తుంది. అఫ్ కోర్స్ బొమ్మరిల్లు లాంటి, పరుగు లాంటి, అండ్ రీసెంట్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి సినిమా, ఆరెంజ్ లాంటి సినిమాని మనందరికీ అందించిన భాస్కర్ గారి దర్శకత్వంలో SVCC శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అన్న బ్యానర్లో, ప్రెస్టీజియస్ బ్యానర్ మనందరికీ తెలుసు. సో భారీ చిత్రాలని, అత్తారింటికి దారేది, ఛత్రపతి లాంటి బిగ్గెస్ట్ ఫిలిమ్స్ని, విరూపాక్ష లాంటి 100 crores ఫిలిమ్స్ని మనందరికీ అందించిన బ్యానర్లో బాపినీడు గారి ప్రెజెంట్స్, BVSN ప్రసాద్ గారి ప్రొడక్షన్లో, సో ఆయన నిర్మాణంలో మనందరినీ పలకరించడానికి అఫ్ కోర్స్ మోస్ట్ టాలెంటెడ్ అని చెప్పాలి. ఇందాకే మెన్షన్ చేశారు మీలో చాలామంది కృష్ణ అండ్ హిజ్ లీలా. సో తను ఎప్పుడు అది ఫస్ట్ నుంచి తను చేసే పాత్రకి ప్రాణం పోస్తూ ఉంటారు. బట్ డీజే టిల్లు అన్న ఒక సినిమా తర్వాత ఆయనలోని పర్ఫార్మర్ మనందరినీ పలకరించిన విధానం సాలిడ్గా ఉండిందన్నమాట. ఇప్పుడు మరొకసారి జాక్ అన్న ఒక చిత్రంతో మనందరినీ పలకరించడానికి బేబీ అన్న బ్లాక్ బస్టర్ని అందుకున్న మంచి పర్ఫార్మర్, ఎస్పెషల్లీ మన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్యతో కలిసి April 10th థియేటర్స్ని హిట్ చేయడానికి సినిమా వచ్చేసింది. సో మరి దానికంటే ముందు భీమవరానికి ఆ భాగ్యం దక్కేసిందనమాట. ఇవాళ లైవ్లో వాళ్ళని చూసే అవకాశం మనందరికీ వచ్చేసింది. ఆలస్యం చేయకుండా ఈ చిత్రం నుంచి మనల్ని పలకరించిన పాటని ముందుగా వినేద్దాం మనము. సో భాగ్యనగరం, హైదరాబాద్ నుంచి మేము వచ్చాం ఇక్కడికి. భీమవరంలో భాగ్యనగరం పాట విందాం ఇప్పుడు మనం. ప్లే ద సాంగ్. భాగ్యనగరమే కాదు, భీమవరం పక్కనే ఉన్న రాజమండ్రి, విజయవాడ అండ్ 2 తెలుగు రాష్ట్రాలు మనవే అన్నమాట. సో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ పేరెంట్స్ అందరూ సూపర్గా ఇష్టపడుతూ తన సినిమా ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు. బికాజ్ తన డైలాగ్ మోడ్యులేషన్తో, తన అమేజింగ్ ఎక్స్ప్రెషన్స్తో అండ్ ఎస్పెషల్లీ తన యాక్టింగ్ స్కిల్స్తో మనందరినీ సాలిడ్గా తన వైపుకు తిప్పుకున్న ద స్టార్ బాయ్ సిద్ధు హియర్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిల్ని, అంత క్రేజ్ వచ్చిన అమ్మాయిల్ని మనం రేర్గా చూస్తూ ఉంటాం. తన పర్ఫార్మెన్స్తో ఒక మంచి స్థాయికి రీచ్ అయిన వైష్ణవి చైతన్య అండ్ టిల్లు నీ బేబీ ప్రేమిస్తే ఎలా ఉంటుంది అది మనం జాక్లో చూడబోతున్నాం అనమాట. సో April 10th అండ్ అలాగే ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు, బ్లాక్ బస్టర్ చిత్రాలు, భారీ చిత్రాలు, బిగ్గెస్ట్ చిత్రాలని అందించిన SVCC నుంచి BVSN ప్రసాద్ గారు ఆల్సో హియర్. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ హియర్ ఈజ్ ద హ్యాండ్సమ్ మోస్ట్ టాలెంటెడ్ స్టార్ బాయ్ సిద్ధు గారికి ఈ కార్యక్రమానికి, భీమవరానికి, విష్ణు కాలేజ్కి అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ మధ్యలో స్వాగతం పలికేస్తున్నాము. సో ఇంత బ్యూటీని మ్యాచ్ చేయాలంటే ఇంత హ్యాండ్సమ్నెస్ కావాల్సిందే. సో భీమవరంలో ఎస్పెషల్లీ విష్ణు కాలేజ్లో గర్ల్స్ అందరూ ఇవాళ చూపించే ప్రేమ అమేజింగ్గా ఉంది. అట్లుంటుంది మన తోటి అని చూపిస్తున్నారు మీరు, మామూలుగా లేదు ఈ వైబ్ అసలు. సో ఎస్, ఈ కార్యక్రమానికి వారికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ అలాగే మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా వైష్ణవి చైతన్య గారు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేద్దాము. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రంలోంచి మనల్ని పలకరించిన ఇంకొక పాటని చూసేద్దాం. ఇట్లుంటుంది April 10th థియేటర్లో ఇంత హాట్, ఇంత హీట్, ఇంత ఫైర్ ఉంటుంది అనమాట. సో అట్లుంటుంది మనతోటి అంటూ సూపర్ డైలాగ్ మోడ్యులేషన్స్తో, అమేజింగ్ యాక్టింగ్తో 100 crores క్లబ్ని లోకి జాయిన్ అయిపోయి మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధు గారు జాక్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. అయిపోయినాం కదా, ఆయన డైలాగ్ మోడ్యులేషన్కి మనం సరెండర్ అయిపోయినాం కదా. ఆయన సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు కాలేజ్ అయినా బంకోటి సినిమాకి వెళ్ళేటట్టు సరెండర్ అయిపోయినాం కదా. సో సేవ్ ద డేట్ April 10th సరికొత్తగా. సో టిల్లుని చూసినాం, టిల్లుని చూస్తేనే నాకు తెలిసినంతవరకు అవే డైలాగులు నడుస్తున్నాయి కదా మనకి లైఫ్లో. హ్యాపీనెస్ అంటే, ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే, షేర్ చేయాలంటే ఫస్ట్ వచ్చే డైలాగ్ టిల్లు నుంచే వస్తుందన్నమాట, డీజే టిల్లు నుంచే. సో ఇప్పటి నుంచి April 10th నుంచి నాకు తెలిసినంత వరకు మొత్తం జాక్ డైలాగ్సే అనమాట. మామూలుగా వాడుక భాషల్లో ఉంటాయి కదా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తమిళ్, ఇట్లా. నాకు తెలిసినంత వరకు ఈసారి నుంచి సిద్ధు గారి లాంగ్వేజ్ నడుస్తూ ఉంటుంది అలా. ఆయనకంటూ ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట డైలాగ్స్కి. సో అమేజింగ్ స్టైల్ ఉంటుంది దానికైతే. సో మరి ఇప్పుడు
విష్ణు కాలేజ్ నుంచి కొంతమంది అందమైన అమ్మాయిలు వస్తున్నారంట వేదిక మీద డాన్స్ చేయడానికి. ఎంకరేజ్ చేద్దామా? చప్పట్లో కొడదామా? సో మాకి జాక్ టీమ్ మీకి స్వాగతం పలుకుతుంది స్టేజ్ మీదకి. ఏమంటారు అమ్మాయిలు? బాబా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు, క్రేజీ. సో లెట్స్ వెల్కమ్ దెమ్. విష్ణు కాలేజ్ ఆన్ ద స్టేజ్. ఓకే, సాంగ్ మీరు పైకి వస్తే వేస్తాం మేము, రండి. ఓకే, యాక్చువల్లీ వాళ్ళు సిద్ధు గారిని చూడడంలో ఉండిపోయారు. వాళ్ళు పాట ఇవ్వలేదంట, అక్కడ కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈలోపు మనం ఏం చేద్దామంటే బేసిక్గా మీ టీం నుంచే ఒక ఏవి ప్రిపేర్ చేసిండ్రంట. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఇచ్చారనమాట, అది చెప్పి. సో అది ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూస్తే తెలిసిపోతుంది. సో మనసులో వన్స్ మోర్ అనుకున్న వాళ్ళందరి కోసం విత్ వీడియో మొత్తంలో ముద్దు పెట్టుకోవడానికి నాకంటూ ఒక ప్లేస్ లేకపోవడమా? ఓకే, అంటే సిద్ధు గారిని కొంచెం ఎక్కువసేపు చూడాలనిపించి స్లో మోషన్లో వేసాం మేము. సో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి కొంచెం అట్లా చూద్దామని స్లో మోషన్లో వేసినాం. ఇప్పుడు సెట్ అవుతుంది అనమాట. ఆ మాత్రం పవర్కి ఆ మాత్రం స్టక్ అవ్వడం కామన్ అండి. ఎనర్జీ ఎట్లాంటిది, మళ్ళీ ఆ ఎనర్జీని తట్టుకోవాలంటే కొంచెం ఇది. కాబట్టి కొంచెం స్మాల్ టెక్నికల్ ఎర్రర్ అనమాట. అది రెడీ అయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాము. బట్ దానికంటే ముందు మీరందరూ చాలా గట్టిగా కోరుకున్నట్టున్నారు, మా దగ్గరికి మైక్ ఇస్తే మేము అడగాలనుకున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి, సో మేము అది అడుగుతాము, తొందరగా మా దగ్గరికి మైక్ తీసుకొని రండి అనుకున్నట్టున్నారు. అందుకని మేము వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీలోని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి సో మైక్ మీ దగ్గరికి వస్తుందన్నమాట. ప్రజల వద్దకే పాలన. అలాగే మీరు అక్కడ సిద్ధు గారి వెనకాల లైన్ ఉంది కదా రెడ్ కలర్లో, అక్కడికి వచ్చి నుంచోండి. ఎవరైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో వాళ్ళు. మేము మీకు మైక్ ఇస్తాము. మీరు హ్యాపీగా, ఆనందంగా, ప్రశాంతంగా ఏం అడగాలనుకున్నా అది అడగచ్చు. అసలే అందమైన అమ్మాయిలు, మీరు అడిగితే చెప్పకుండా ఉంటారా ఏంటి? అంతే కదా సిద్ధు గారు? సో మైక్ ఇవ్వండి. అసలు మీరు రాకముందే మీ పేరు ఎత్తితేనే ఇక్కడ మురిసిపోయారు చాలామంది. నోట్లోంచి కొంతమందికి మాటలు కూడా రాలేదు మీ పేరు ఎత్తితే. ఇప్పుడు మైక్ ఇస్తే ప్రశ్నలు ఎలా వస్తాయో చూడాల్సిందే. ఆ మైక్ ఆన్ చేయండి. యా, సో సిద్ధు గారిని, వైష్ణవి చైతన్య గారిని ఏం ప్రశ్నలు అడగాలన్నా మీరు అడగచ్చు. ఓకే ఓకే అమ్మా, అడుగు మీరు. ఎస్, మేము ఇక్కడ నుంచి మిమ్మల్ని క్యాప్చర్ చేస్తాం. అసలు ఫస్ట్ మీకు తెలుసు కదా, ఇంతమంది అందమైన ఆడపిల్లలు అంటే నా హార్ట్ చాలా వీక్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు ఒక్కసారి కొంచెం సైలెన్స్. నా పేరు నేహా. నేహా శెట్టియా? కాదు కదా, కాదు. సో నా క్వశ్చన్ వచ్చేసి, మీరు ఈ మూవీలో డైరెక్టర్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంతేనా? మీరు ఎలా అనిపించింది అన్న, నేను బాగా అనిపించింది అని చెప్పాను. బట్ మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా, సో ఆయన ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ తీసుకొచ్చిన డైరెక్టర్ కాబట్టి ఫస్ట్ టైం టిల్లు స్క్వేర్ అంతా నేను రాసుకొని నేను కూడా వాజ్ అ పార్ట్ ఆఫ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్, రైట్? సో ఇదేంటంటే ఫస్ట్ టైం నేను ఇంకొక డైరెక్టర్ రాసిన కథలోకి నేను వెళ్ళి జస్ట్ యాక్టింగ్ మాత్రమే చేసి వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ స్పీకింగ్ చాలా రిలాక్స్గా ఉండింది. టిల్లు స్క్వేర్లో పని చాలా ఎక్కువ ఉండేది అనమాట. నేనే బాల్ వేసుకుని, నేనే వెళ్ళి కొట్టేసి, నేనే క్యాచ్ పట్టుకుని అలా ఉండేది. ఇక్కడ ఏంటంటే జస్ట్ బ్యాట్ పట్టుకుని స్టైల్కి వెళ్ళి బ్యాటింగ్ చేసి వచ్చాను అంతే. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. మీ పేరు? సారీ, ఆశ్రితనే సార్. నాకే బాగా తెలుసు సార్ మీ కాలేజ్లో అమ్మాయిల పేర్లు. చెప్పండి. షూటింగ్ టైంలో
మీ యాక్టింగ్ స్కిల్స్ని టెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్? లేదు, యాక్చువల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు చిన్న చిన్నగా అబద్ధాలు చెప్పేవాడిని అనమాట. ఎందుకంటే ఇది ఏంటంటే స్టైల్గా జస్ట్ అంటే నాకు యాక్షన్ ఫిల్మ్ అని చెప్పారు ఫస్ట్, నేను కొడతాను అనుకున్నాను, నన్ను కొడతారు అనుకోలేదు నేను. సో ఏంటంటే వాళ్ళ యాక్షన్ సీక్వెన్స్ అని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నాకు అబ్బో ఇప్పుడు అక్కడి నుంచి దుంకు, ఆ బిల్డింగ్ మీద నుంచి తాడులు వేసుకుని కిందికి దుంకు, ఇట్లాంటివన్నీ చెప్పేవాళ్ళు. అప్పుడు నేను ఏంటంటే లైట్గా హెడేక్ ఉంది సార్ ఇవ్వాలి అని చెప్పి అబద్ధాలు చెప్పేవాడిని. సో యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు కొంచెం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Hi. హాయ్ అండి. I'm so excited to see సో you. am I. Tell me. How are you? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత అందంగా ఎలా పుట్టారు? మా అమ్మని అడిగి చెప్తానండి. ఓకే, మీరు రియల్ లైఫ్లో రాధికాని ఎప్పుడైనా మీట్ అయ్యారా? అంటే అది ఇట్స్ నాట్ అ నేమ్ అండి, ఇట్స్ అ బ్రాండ్ అది. సో యాక్చువల్లీ రాధిక ఇస్ అ వెరీ జెండర్ ఇర్రెస్పెక్టివ్ క్యారెక్టర్. అది అబ్బాయిల్లో కూడా ఉంటారు రాధికలు, అమ్మాయిలో కూడా ఉంటారు. సో మనం అందరం కలుస్తూనే ఉంటాం కదా ఎప్పుడప్పుడు రాధికల్ని. మీరు అదే క్వశ్చన్ ఎందుకు అడిగారు? నాకు సెల్ఫీ కావాలి మీతో. తప్పకుండా వచ్చేసేయండి ఇలాగా. అందరి మనసుల్లో ఇదే ఉందని నాకు తెలుసు, కానీ టైం పడుతుంది. అడగండి. హాయ్, నెక్స్ట్ అక్కడికి స్టేజ్కి వస్తుంది. Hi sir, Hi. this is Pradyumna. Okay, I'm really curious about one thing. మూవీ అయితే డెఫినెట్గా చూస్తాం, బట్ మీ ఇద్దరిని ఒకటైతే అడగాలి. ఏంటి అంటే సెట్ మీద ఫన్నీ పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ యూ వుడ్ బి హార్ట్ ఫెల్డ్ మూమెంట్స్ అనమాట. అవి ఏమైనా షేర్ చేసుకోండి మాతో. వీ విల్ బి రియలీ హ్యాపీ టు లిజన్. అదే ఉంది, నువ్వే ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ ఫీల్ అవుతుంటావు నువ్వే. తను ఊరికే నవ్వేసేది నాతో సీన్లు చేస్తున్నప్పుడు. నేను డైలాగ్ చెప్తే నవ్వేసి నేనేంటంటే 3 సార్లు 4 సార్లు నవ్వేసేసరికి ఇంకా తనకి 5వ సారి అది క్యూట్గా ఉండదు అనమాట. ఫస్ట్ 3-4 టైమ్స్ క్యూట్గా అనిపిస్తుంది తను నవ్వినప్పుడు. 5వ సారి ఏంటంటే వైష్ణవి కొంచెం ఆ డైలాగ్ ఏంటో తెలుసుకుని నువ్వు నీ నవ్వు కంట్రోల్ చేసుకుంటే సీన్ అదే నవ్వు తర్వాత బ్లష్ అవుద్ది సార్ పక్కాగా. అంతే అంటారా? సార్ సార్ మీ ఇద్దరితో నాకు ఒక పిక్చర్ ఉంటే చాలా బాగుంటుంది సార్. తప్పకుండా మీరు అడగాలే కానీ బొందలగడ్డకైనా వచ్చేస్తాను అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్. ఇక ఇక్కడ సిద్ధు గారు హాయ్. 4000 మంది పైన ఉన్నట్టున్నారు ఇక్కడ. మనం మొత్తం గ్రూప్ ఫోటో తీసుకుందాం నెక్స్ట్. యా, గ్రూప్ సెల్ఫీ తీసుకుందాం దాని తర్వాత. ఎస్. అలాగే వైష్ణవి గారు కూడా జాయిన్ అవ్వాలి క్వశ్చన్స్కి. కాదు, ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టేజ్ మీదకి వెళ్ళిపోతే బెటర్ కదా మరి. ఓ సారీ, ట్రైలర్ ఏదో ప్లే చేయాలి కదా. యా, ఓ మనం కనబడుతున్నాం వెనకాల. ఒక 2-3 క్వశ్చన్స్ అయిన తర్వాత విల్ ప్లే దట్. Yes. సార్ చెప్పండి. సెన్సార్ అయిపోయిందా సార్? అయిపోయిందమ్మా, యూబైఏ వచ్చిందమ్మా సినిమాకి. థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ అడిగినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటది ఫోన్లో? ఓహో, థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ థింగ్స్ ఎనీవన్ హెస్ ఎవర్ డన్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. ILOVEU. థ్యాంక్ యూ. హలో, హాయ్, అడిగా. వైష్ణవి మ్యామ్కి నా క్వశ్చన్. ప్లీజ్ కమ్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఇది వరకు మీరు బేబీ మూవీ ప్రమోషన్కి వచ్చారు కదా మా కాలేజ్కి. సో అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మాకు తెలుసు. సో మీకు ఇది లక్కీ స్పాట్ లాగా మేము అనుకుంటున్నాము. సో ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాము. సో మీకు ఎలా అనిపించింది మళ్ళీ రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత అనుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది స్పాట్ ఎంతైతే స్పెషలో మీరు కూడా అంతే స్పెషల్. ఐ థింక్ మీ వల్లే సినిమా అయ్యింది, ఇప్పుడు కూడా అంతే అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సిద్ధు సార్, హాయ్ సార్. హాయ్, మీ పేరు?
నా పేరు వెహిన్ష. వెహింష అంటే అర్థం ఏంటండి? రాయల్ ఫ్లవర్ రెడ్ తప్పులేదు. రోజ్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ విషెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఐషు గారు, ఐఎమ్ లావణ్య. హాయ్ లావణ్య గారు. మీరు సిద్ధు గారితో ఫస్ట్ టైం వర్క్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సిద్ధు గారితో? సరే, మీ అందరికీ ఫస్ట్ సిద్ధు గారిని చూడగానే ఏమనిపించింది? సూపర్ హ్యాండ్సమ్. వినిపించట్లే, మీరు అందరూ చెప్పాలి నాకు. అందరూ ఒకటేసారి చెప్పండి. ఒకళ్ళు క్యూట్ అంటున్నారు, ఒకళ్ళు హ్యాండ్సమ్ అంటున్నారు, ఒకళ్ళు స్టార్ బాయ్ అంటున్నారు. యా, మీ అందరికీ ఏదైతే ఎక్సైట్మెంట్, ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు, నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నేను ఇప్పుడే యాక్చువల్లీ ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే వైష్ణవిని శారీలో చూసి అసలు ఏంది అమ్మ ఇంత బాగుంది. అసలు తన ఇన్స్టాగ్రామ్ చూస్తే మీరు అన్ని శారీస్లోనే ఉంటాయి ఫొటోస్, తెలుసు కదా మీకు. నేను అసలు ఇప్పుడే ఒకసారి తిప్పండి అమ్మాయి మీద కెమెరా, అదిగో అట్లా గ్లో అయిపోతుంది. థ్యాంక్ యూ వైష్ణవి, నన్ను చూసినప్పుడు నేను చాలా క్యూట్గా ఉన్నాను అనుకున్నాను. క్యూట్ కాదు చాలా అనుకుందాట, చెప్పట్లే మరి అడగండి. నేను జనరల్గా నేను తెలంగాణలో పంచులు వేస్తుంటాను, ఈ సినిమాలో తను తెలంగాణలో నాకు పంచులు వేస్తుంటుంది అనమాట. ఏది ఒక డైలాగ్ చెప్పు. ఇందాక డాన్స్ చేస్తానన్నా, నువ్వు వేస్తే నేను వేస్తాను. సిద్ధు గారు డాన్స్ వేయాలా వద్దా? డాన్స్ వేయాలా డైలాగ్ చెప్పాలా? రెండు అట్లా కుదరదు, రెండు ఎట్లయితుంది. ఇది నా గొయ్యి నేను దవ్వుకున్నట్టు అనమాట. ఇది ఇక వెయ్యాల్సిందే వెంటనే మేము పాట మీరు అసలు మీకు కంఫర్టే కదా, మీరు ఎక్కడ మీరు కంఫర్టే కదా మీకు. అంటే మేము దానికోసమే కోరుకుంటున్నాం యాక్చువల్లీ. ఇంకా ఉన్నాయా క్వశ్చన్స్ అడుగుతున్నారా? ఇంకా ఒక 2 క్వశ్చన్స్ తర్వాత మనం డాన్స్ లో వెళ్ళిపోతాం. సెల్ఫీ ఇస్తారా? తప్పకుండా ఇస్తానండి, చెప్పాను కదా. అడగండి. మా ఫొటోస్ మనం తర్వాతకి వెళ్దాం. షూర్, డెఫినెట్లీ. 5,000 మంది ఉన్నారంట. ఓకే, ప్రశ్న. హలో సిద్ధు గారు. హాయ్ అండి, మీ పేరు? హాయ్ వైష్ణవి గారు. మీ పేరండి? మోహన ప్రియ. హాయ్. మీరు డైరెక్టర్గా వేరే హీరోతో మూవీ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తారు? తెలియదు, అంటే అది ఒకసారి స్టోరీ లాక్ అయిన తర్వాత తెలుస్తుంది. అది ఆ కథకి ఎలాంటి ఎవరినన్నా అనుకుంటున్నారా ఈ హీరోతో చేయాలి అని? ఉన్న టాప్ హీరోస్లో అందరితోటి చేయాలనుకుంటున్నాను నేను సినిమా. థ్యాంక్ యూ. సెల్ఫీ. అబ్సల్యూట్లీ. ఒక నిమిషం తర్వాత అమ్మా, నన్ను వీళ్ళు మామూలుగా తిట్టుకోరు, దాని తర్వాత నేనే ఆపుతున్నా. ప్రసాద్ గారు, ఆయన మాకు హీరోగా వద్దు, డైరెక్టర్గా వద్దు. డైరెక్షన్ చేయకూడదంట, హీరో అంట. నా కళలని తొక్కేసి తర్వాత ఖచ్చితంగా సెల్ఫీ ఉంటుందమ్మా. ఎందుకంటే హలో, పేరు హర్షిత. హాయ్ హర్షిత. అమ్మో నాకు మాటలు రావట్లేదు సార్ అసలు. ఐ రియలీ లైక్ యువర్ నేమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. చెప్పండి. ఓకే, సారీ. మీరు యాక్చువల్లీ టిల్లు ఫ్యాన్స్ అంటారు కానీ నేను కృష్ణ ఫ్యాన్ని. ఫ్రమ్ కృష్ణ అండ్ ఇస్ లీలా. సో బ్యూటిఫుల్ ఫిలిం సార్ అది. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇట్స్ కాంప్లికేటెడ్ అని రానా గారితో తీశారు కదా, అప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ మీద ఇన్స్పైర్ అయ్యి చేశానన్నారు కదా, అంటే స్టోరీకి ఐడియా, అది కొంచెం ట్రివియా ఏమైనా చెప్పగలరా? ఓకే, సో కృష్ణ నజ్ లీలానే ఇట్స్ కాంప్లికేటెడ్ అని థియేటర్ రిలీజ్ చేశాం. దాని పేరు ఇట్స్ కాంప్లికేటెడ్. రియల్ ఈవెంట్ అంటే ఒక మనిషి ఇద్దరిని లవ్ చేయడం అనేది అది ఒక రియల్ ఈవెంటే ఉంది దాంట్లో. అవును, మీరు చేశారా అని. ఒక్కసారి అనిపించేసరికి సినిమా తీసాను. అంటే ఈ అనిపించిన ఫీలింగ్ ఇటు కాకుండా అటు వాడితే బెటర్ అని చెప్పి సినిమా తీసేసాను. లేకపోతే అది ఇరుక్కుంటే పెద్ద పంచాయతీ. అది సో జరిగింది మీకు ఒక ఫీలింగ్ వచ్చింది ఒకసారి. ఇప్పుడు జరిగింది. ఓకే, మీరు ఫిక్స్. మీరు అయ్యో సిద్ధు గారు అనుకుంటూ నన్ను ముంచేసారు వచ్చి.
కాంబో కావాలి. చేస్తున్నాను తెలుసు కదా. తర్వాత నేను రవి బ్యాడ్ యాస్ అని ఒక ఫిల్మ్ చేస్తున్నాను. క్రేజీ సార్, క్రేజీ. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. మెల్లిగా వచ్చి చక్కటి కవర్ డ్రైవ్ కొట్టింది కదా. థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ సిద్ధు హాయ్ గారు. హాయ్, మీ పేరు? శిరీష. చెప్పండి. అన్న మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఎస్. అందులో మా అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. సో ఈ అభిమానం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చెప్పాను కదా నా హార్ట్ చాలా వీక్. బట్ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిద్ధు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వైష్ణవి మ్యామ్. హాయ్ హాయ్ మ్యామ్, మీ బ్యూటీ ఒక సీక్రెట్ చెప్పరా? I think your love for me. Yeah, of course. Thank you. సరే ఎట్లుందంటే మంచి ట్రాన్స్ఫార్మర్ల మధ్యలో ఉంచినట్టుంది నా పరిస్థితి. ఎవ్వరి కాళ్ళు 6లే కొడుతున్నారు. చెప్పు వైష్ణవి, నీ బ్యూటీ ఆఫ్ స్మైల్ సీక్రెట్ అని చెప్పు. మీలాంటి వాళ్ళతో యాక్ట్ చేయడం. నాలాంటి వాళ్ళతో యాక్ట్ చేయడం. కూల్. హలో సిద్ధు గారు అండ్ హాయ్ వైష్ణవి గారు. నాన్న కొంచెం జరిగినానా. హాయ్. This is Raghavi and I'm from Team Vishnu podcast. Right. We have a question to ask. Any of your favorite dialogue in Godavari slang? అంటే మీరు గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చారు కదా. అంటే నా డైలాగ్ అని తెలుసు కదా మీకు, అటు ఉంటాయి అవన్నీ డైలాగులు. ఇప్పుడు గోదావరి స్లాంగ్లో డైలాగ్ అంటే ఒక్కసారి మా డిస్ట్రిక్ట్కి వచ్చారు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే కాసేపు తర్వాత స్టేజ్ ఎక్కుతాను కదా, అప్పుడు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ అసలు గోదావరి స్లాంగ్ ఏంటో అర్థం చేసుకోవాలి నేను ఫస్ట్. కూలెక్కలేదా వాటర్? మనం కాదా ఓ ఇంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. నెక్స్ట్. హాయ్ సిద్ధు గారు. హాయ్ Hello, వైష్ణవి మ్యామ్. మీ పేరు? రేఖ. హాయ్. సో తిల్లుకి అందరు అమ్మాయిలు హ్యాండ్ ఇచ్చారు కదా. సో ఈ మూవీలో వైష్ణవి మీకు అలా హ్యాండ్ ఇస్తుందా? 2 సార్లు. నేను హ్యాండ్ ఇస్తున్నట్టు కథలో పాయింట్ చెప్తే నా వైపు కోపంగా చూస్తుంది. నాకు అర్థం కాదు, అది కథ కదా. సినిమా కథ చెప్తే ఇలా కోపంగా చూస్తుంది నా వైపు. నేను హ్యాండ్ ఇస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా వైష్ణవి? సరే వదిలేస్తే నేను కంప్లీట్గా నీకు సరెండర్ అయిపోయినా. నేను ఆన్సర్ April 10th దొరుకుతుంది మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఆమె చెప్పకుండా లాస్ట్కి ఏప్రిల్ ఫుల్ అన్నా కూడా ఆశ్చర్యపోతుంది మీరు. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. హలో సార్. హాయ్. హలో మ్యామ్. హాయ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? గీత సార్. గీత. చెప్పండి. ఈ మూవీలో మీరు చాలా ట్రైలర్ చాలా బాగుంది సార్. చెప్పు. టెన్షన్గా ఉంది మ్యామ్ మేము. ఏం పర్లేదు, టేక్ అ మినిట్. నిజంగానే మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైపోయింది, నా మనసుకు అర్థమైపోయింది. చెప్పకపోయినా నా మనసుకు అర్థమైపోయింది అన్నాను. ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా బాగా ఫీల్ అయినా. డెఫినెట్గా ఈ సినిమా చెయ్యాలి అని ఫీల్ అయ్యాను, ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఈ క్యారెక్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత డెఫినెట్గా రావాల్సిన క్యారెక్టర్ అని ఫీల్ అయ్యాను నేను ఈ సినిమా. మేము చూస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుందమ్మా. ఇక్కడితో ఈ ప్రశ్నల సమాప్తం. సో ఇప్పుడు మనం ట్రైలర్ ఇంకో లాస్ట్ క్వశ్చన్. లక్ష్మి కోరిక మీదకు ఇంకొక డౌటా? ఏం డౌట్ అడుగురా. మైక్ ఇవ్వండి. మైక్ పాస్. బట్ ఒక్క సెకండ్ నాన్న, నేను తన క్వశ్చన్ ఫినిష్ చేసుకుని వస్తాను. ప్లీజ్ చెప్పండి. ఓ ఆల్రెడీ వెళ్ళిపోయిందా? సరే మళ్ళీ ఇటు తెప్పిద్దాం. డౌట్ అడుగురా. డౌట్ ఫాస్ట్గా ఇవ్వమా. ఇదేదో ఇరికించే మ్యాటర్లో ఉంది. సిద్ధు పిలవచ్చా? ఇంకా పిలిచేసావు కదా. ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. మీ బర్త్ సర్టిఫికేట్ ఒకసారి చూడాలని ఉంది. ఎందుకో తెలుసా? మీ బర్త్ సర్టిఫికేట్లో స్పాంటేనియస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, లవ్, బ్యూటీ అనే వర్డ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని ఉంది. మామూలుగా ఇట్లా చేస్తే చాలా కష్టం. బట్ థ్యాంక్ యూ, ఐ టేక్ ఆల్ దోస్ కాంప్లిమెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి సెల్ఫీ ఇస్తున్నా
అన్నారు కదా, Hmm. నాకు సెల్ఫీ వద్దు కానీ Hmm. మీ స్టైల్లో నా నేమ్ని ఒకసారి పిలవండి. మీ పేరు? రుక్మిణి. రుక్మిణి ఫీల్ అవ్వలేదా? ఇంత ఎండలో ఏమొస్తుంది ఫీలింగ్? బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రుక్మిణి. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ నేమ్. కృష్ణానిస్ లీలలో కూడా లాస్ట్కి వాడు వెళ్ళి రుక్సార్ని పెళ్లి చేసుకుంటానంటాడు. దాంట్లో సత్యభామ రాధా ఉంటే రుక్సార్ రుక్మిణి యాక్చువల్లీ. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ నేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా లాస్ట్ క్వశ్చన్. హాయ్ సిద్ధు సార్, హాయ్ వైషుమ. దాని తర్వాత మీరు కూడా షూర్ ప్లీజ్. మీ క్రేజీ ఫ్యాన్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఎవరో ఒకరు చెప్పొచ్చు. ఏమో టక్కని గుర్తురావట్లేదు. బట్ ఐ థింక్ నేను ఎప్పుడో రాజమండ్రికి ఒకసారి ఏదో కాలేజ్ ఈవెంట్కో హాయ్ అందరు వెనకాల అందరు వాళ్ళకి హాయ్ హాయ్ సారీ ఇందాక నుంచి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్. అండ్ ఇట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం క్లియర్ చేయొచ్చు కదా. ఇట్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సెంటర్లోకి వచ్చేస్తాను యాక్చువల్లీ. హాయ్ 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 సారీ సారీ అటువైపు ఉండిపోయి ఐ కుడెంట్ సీ యూ గర్ల్స్. హాయ్ 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 ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో నేను రాజమండ్రికి ఐ థింక్ ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ రాజమండ్రి. ఏదో ఈవెంట్కో దేనికో వస్తే అక్కడ వద్దా చెప్పొద్దా ఆపేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మా నేను ఇంకా ఆన్సర్ చెప్పలేదా? అంటే నాది కూడా రాజమండ్రి. ఓహో ఓకే. ఓవరాల్ అయినంత మాత్రం డ్యాన్స్లు ఏమీ ఎక్కర్లా. సో నాకు అప్పుడు ఒక 60 to 70 year old లేడీ ఒకళ్ళు కలిసి టిల్లు పార్ట్ 1 రిలీజ్ తర్వాత కలిసి నా దగ్గరకు వచ్చి చేయబట్టుకుని చెప్పారు, నువ్వు ఎగ్జామ్ చదువుకుని పాస్ అయ్యావు నాన్న, కాపీ కొట్టి కదని చెప్పారు. సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంప్లిమెంట్ ఐ రిసీవ్డ్. దట్స్ సో స్వీట్. వైష్ణవి మ్యామ్. నాకు ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు కానీ ఈ రీసెంట్ టైమ్స్లో మా జాక్ ప్రమోషన్స్ నడుస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ దట్ ఐ హ్యావ్ హ్యాడ్. నిజంగా చెప్తున్నా, చాలా ఎనర్జీ వస్తుంది నాకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మాయిలు. హ్యాపీగా సిద్ధు గారు అండ్ వైష్ణవి గారు కూర్చోవచ్చు. మనం ఇప్పుడు చూద్దాం జాక్ ట్రైలర్. డెఫినెట్లీ అక్కడికి వచ్చి నేను మీ అందరితో ఒక సెల్ఫీ తీసేసుకుంటాను ఫస్ట్. ఈజీ 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 ఓకే ఓకే ఈజీ ఈజీ. ఒక్క ఫోన్ ఇవ్వండి. కేర్ఫుల్ ఒక్క కాదు, ఇక్కడ కూడా అన్ని వైపుల నుంచి సెల్ఫీస్ ఇస్తారు. ప్లీజ్ ఇటువైపు వాళ్ళు ఇటువైపే ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్స్ అడిగిన అమ్మాయిలందరికీ మరొకసారి థ్యాంక్ యూ. అండ్ యా ఇటువైపు వస్తారు, ఇటువైపే ఉండండి, మీరు అటువైపు వెళ్ళకండి. స్నాప్చాట్లో వేసిన ఫిల్టర్కి నేను లిప్స్టిక్ పెట్టుకున్నట్టు ఉంది దాంట్లో. వస్తాను ఐల్ కమ్ బ్యాక్ ఐ జస్ట్ హ్యావ్ టు గో బ్యాక్. థ్యాంక్ యూ Yes. చూద్దాం, లెట్స్ వాచ్ ద ట్రైలర్. ఎస్, ఆలస్యం చేయకుండా ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం. జాక్ ట్రైలర్ ప్లే. వన్స్ అగైన్ ట్రైలర్ ఆన్ స్క్రీన్. ప్లే ద ట్రైలర్. Play the trailer. Hey, ఏదో జరిగింది ఇక్కడ. సో ఎస్, స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం ఇందాక నుంచి అదే జరుగుతుంది. స్మాల్ కాదు బిగ్ ఇది. నేను అలా చెప్పలేను, అందుకని ఏంటి సంగతి ప్లే చేస్తున్నారా మీరు? ఒకసారి చూద్దామా? పక్కన బాయ్స్ క్యాంపస్ ఉందా? యా, వాళ్ళే ఏదో మంత్రం వేసినట్టున్నారు, పిలవలేదు ఇక్కడికి అని. అర్థమైంది. ప్లే చేయండి అమ్మా ఈసారి సౌండ్తో.
సో సూపర్ క్రేజీ ట్రైలర్ అది జాక్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 cities, 4 terrorists. వాళ్ళందరికి లీడర్ అతావుర్ రెహమాన్. The mission is ours. No other agency should involve. రే, మాకు తెలియకుండా వాడిని ఎవడరా ఎత్తుకెళ్ళిపోయాడు? ఎన్నిసార్లు చెప్పాలి సార్? అవన్నీ ఎప్పుడో జాక్ సార్కి చెప్పింది. జాక్ డ్రెస్ ఏంటి? వేర్ ఇస్ యువర్ బ్లేజర్? ఓ సారీ, ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కా. ఓకే. ఓ కొడుకు పుడితే వాడు లైఫ్లో ఏమవుతాడు, ఎంతటి వాడు అవుతాడు? నీ తండ్రికి ఎన్నో కళ్ళు ఉంటాయి సార్. అల్లా తుమారా భలా కరే. చూప్. నాకు అర్థం అయింది, నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మగాడిగా, అలా అని చెప్పి మరి పని మనిషిని గోకుతావా? నాకెందుకో వాడు మన మేడం ప్రధాన పచ్చడి చేస్తారనిపిస్తుంది. మరి ఇంకేముంది, అందరి రాజ్మే జియా తెరి గోధుమ అని కానిచ్చే. ఇంకా ఏమైంది? నడుం విరిగింది. మీరు అంత సిగ్గు పడిపోకండి, అలా కాదు, యాక్సిడెంట్ అయింది. అయినా కంట్రీ ఇంత డేంజర్ లో ఉందన్న సంగతి తెలుసు కూడా మీరు ఇంత లేట్గా వచ్చారేంటి సార్? పేరెంటానికి వచ్చినట్టు. నువ్వు వచ్చేస్తావురా, కానీ మాకు మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అని 100 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ మిషన్ పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై. మీ మిషన్ పేరేంటి? ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. థండర్ ఎక్కడ రెడ్ ఉంటుందా సార్? ఏంటక్క నీ గోల? నాకు ఆ డ్రగ్స్ కావాలి, తప్పించుకున్న టెర్రరిస్ట్ కావాలి, ఆ తర్వాత ఏడెవడో జాక్ సార్ కావాలి. ఎంత మాట్లాడతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చావా కాల్చావా ట్రైన్ నుంచి బాడీ బయటికి దింగేవన్నట్టు ఉండాలి, కానీ ఇంత గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి మాట దింగుతా నాకు కొడక. మరి ముందేదో పెట్టేసుకుంటే కమిట్ అయిపోవచ్చు కదా. అరే 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 అఫ్షాన్ బేగం, ఇందులో తప్పు ఏమి ఉంది? మాకి కూడా ఉంటది, కొంచెం రొమాన్స్ చేయాలి, అషికి లడాయించాలి అని. అరే ఇట్లా సగంలో వదిలేసి పోతే ఎట్లా? ఆటోమీటర్ డౌన్ ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్ మేడం. మేడం దీని అమ్మ, ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పైనాయి. సార్ పిలిచినారే? సార్కి పెళ్లి కాలేదు అయింది. సో సూపర్. ఓకే, పెద్ద ప్రాబ్లం కాకుండా కొంచెం ప్రాబ్లమే కనిపించింది అనమాట మాకు. April 10th రండి, జాక్ని ఎంజాయ్ చేయండి. అయితే ఇక్కడ యాక్చువల్లీ ఇందాక ఆల్రెడీ డ్యాన్స్ చేశారు, కానీ కొన్ని పాటలకు మాత్రమే, పర్మిషన్ ఉన్న పాటలకు మాత్రమే మనం డ్యాన్స్ చేయించాం, మిగతా పాటలను మ్యూట్ చేసాం అనమాట. ఆపేసాం అక్కడితో డ్యాన్స్ పర్ఫార్మెన్స్. కానీ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో లైవ్ నేను ఛానల్స్ అందరినీ కోరుకునేది ఏంటంటే మ్యూజిక్ని మ్యూట్ చేయండి. పాపం వాళ్ళ కోరికని మేము మ్యూట్ చేయాలనుకోవట్లేదు, అందుకనే మీరే మ్యూజిక్ని మ్యూట్ చేయండి. సో ఒక్కసారి సిద్ధు గారి సినిమాలోని పాటల మీద పర్ఫామ్ చేయడానికి విష్ణు కాలేజ్లో బ్యూటిఫుల్ గర్ల్స్ మరొకసారి స్టేజ్ మీదకి వస్తున్నారు. ఒకసారి మీ అందరి జోష్ హుషారుతో రమందాం. అసలు అదిరిపోయింది, స్టేజ్ అదిరిపోయింది, దాంతోపాటు ఎదురుగా ఉన్న మీరు కూడా అదిరిపోయారు కదా. వాళ్ళు చేస్తుంటే మీరందరూ కూడా చేశారు కదా, అంత ఊపు వస్తుంది మరి ఆ పాట అంటే. అట్లుంటాయి అనమాట ఆ పాటలన్నీ, అట్లుంటుంది మనతోటి, మరి ఆయనతో అట్లుంటుంది. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా వాళ్ళని ఇంకా మనం స్టేజ్ మీదకి పిలిచేద్దాము. అండ్ బిఫోర్ దట్ ఇవాళ భీమవరం విష్ణు కాలేజ్కి వచ్చేసాము. అండ్ వచ్చిన మన టీంని రిసీవ్ చేసుకోవడానికి మన టీం నుంచే, మన కాలేజ్ నుంచే ఫస్ట్ శ్రీనివాస్ రాజు గారిని, డైరెక్టర్ ఆఫ్ దిస్ కాలేజ్, వారిని వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో వారి బొకేతో స్వాగతిస్తారు జాక్ టీంని. సో నా అత్తారింటికి దారేది చూశారుగా, ఛత్రపతి, విరూపాక్ష, డార్లింగ్, ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు మీరు చూశారు కదా, తొలి ప్రేమ, అండ్ ఇప్పుడు చూడబోతున్నారు జాక్. మరి ఇలాంటి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న SVCC నుంచి BVSN ప్రసాద్ గారిని వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాను. ఏదో ఒక ఓ వేసుకోండి. సచ్ అ కూలెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట ఆయన. సో ఎస్, వారిని వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాము. వారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా శ్రీనివాస్ రాజు గారిని కోరుకుంటున్నాము.
అండ్ ఎస్ నా యా శ్రీనివాసరాజు గారు బొకేతో ప్రసాద్ గారిని స్వాగతిస్తారు. మరి ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ మన తెలుగు అమ్మాయి ఉండి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో తన కళ్ళు ఆ 2 కళ్ళు చూస్తుంటే మన 2 కళ్ళు సరిపో అందాన్ని ఆ పర్ఫార్మెన్స్ని చూడడానికి. సో ఆలస్యం చేయకుండా బ్యూటీ విత్ బ్రెయిన్స్ అండ్ అమేజింగ్ టాలెంట్. సో వైష్ణవి చైతన్య రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. భీమవరంలో విష్ణు కాలేజ్లో ఉన్న అమ్మాయిల హార్ట్ బీట్ రేట్ ఇప్పుడు చెక్ చేస్తే మామూలుగా ఉండదు తెలుసా. దానికి కారణం ఏంటి? ఆయన పర్ఫార్మెన్స్కి మనం సరెండర్ అయిపోయినాం, ఆయన డైలాగ్ మోడ్యులేషన్కి మనం సరెండర్ అయిపోయినాం. మనమే కాదు మొత్తం యావత్ ప్రపంచం సరెండర్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్, సెల్ఫ్ మేడ్ స్టార్. సో ఆలస్యం చేయకుండా మల్టీ టాలెంటెడ్ స్టార్ అని చెప్పాలి. స్టార్ బాయ్ సిద్ధు గారిని రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. టీమ్ పిక్చర్ అయిపోయిన తర్వాత శ్రీనివాసరాజు గారిని కూడా ఒక పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆఫ్టర్ దిస్ పిక్చర్ హలో మన గోదావరి వాళ్ళు అందరూ బాగున్నారా? అందరికీ నా విషెస్. ఎందుకంటే మీరందరూ బాగా చదువుకోవాలి, బాగా ఇదవ్వాలి, పైకి వెళ్ళాలి. తర్వాత మన సిద్ధు గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే ఇతను ఆల్రౌండరు, ఒక హీరో. మళ్ళీ మీరు డైరెక్షన్ కూడా చేయమంటున్నారు. మాకు కొన్ని రోజులు ఉంచాను ఇంకాను హీరోగాను. సో ఈ సినిమా బాగా వచ్చింది అని అనుకుంటున్నాను. అందరం బాగా చేశారు. మంచి సినిమా అవుద్ది, గ్యారంటీగా మంచి సినిమా అవుద్దని ఉంది. ఆల్ ది బెస్ట్ మా టీంకి కూడాను. థ్యాంక్ యూ అండి. సో షార్ట్ అండ్ స్వీట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అండ్ భీమవరం అంటే రాజులు తెలుసు, ఇక్కడ యువరాణులు చాలామంది ఉన్నారు. అలానే చాలామంది రాజుల మనసు కొల్లగొట్టిన ఇంకొక యువరాణి ఇక్కడ ఉందన్నమాట పర్ఫార్మెన్స్తో. సో వైష్ణవి విల్ స్పీక్ నౌ. మైక్ కూడా చూసారా అందానికి ఆగిపోయింది. హాయ్ బ్యూటిఫుల్ గర్ల్స్. ట్రైలర్ ఎండ్లో చెప్పిన బ్యూటిఫుల్ గర్ల్స్ కాదు, మైక్ కూడా అందానికి ఆగిపోయిందంటే ఆ ట్రైలర్ ఎండ్లో చెప్పిన గ్యాప్లో మ్యాప్ ఇదే. సో యాక్చువల్లీ నేను కొంచెం స్పీచ్లెస్ ఉన్నా ఇవాళ. ఎందుకంటే అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే ఏం తక్కువ కాదు అని మళ్ళీ మీరంతా మీ ఎనర్జీతో ప్రూవ్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మా ప్రమోషన్స్ అన్నిట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. యూ గైజ్ మేడ్ మై డే. బేసికలీ నాకు కాలేజ్ లైఫ్, స్టూడెంట్స్ ఇదంతా నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఎప్పుడు ఆ కోరిక ఉండేది, అంటే మీలాగనే మీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో కూర్చొని ఇట్లా ఫెస్టివల్స్కి ఫన్ చేస్తూ ఎంజాయ్మెంట్ చేయాలి అని. బట్ టుడే ఐ థింక్ దిస్ మూమెంట్ ఈజ్ ఈవెన్ మోర్ స్పెషల్ దాన్ దాట్. నేను నా సినిమా, మా జాక్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఆ ప్రమోషన్స్ అన్నీ మీ అందరి ముందు మీ ఎనర్జీతో షేర్ చేసుకుంటున్నందుకు, మీ రాజమండ్రిలో షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓ ఫక్, అది కూడా రాజమండ్రి వరకు లేదు. నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయినా అంటే ఇంతకుముందు అక్కడికి పోయేసి వచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ అయినా నేను. ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. యా సి, నేను మీ ఎనర్జీకి నేను ఎక్కడికి వచ్చినో కూడా మర్చిపోతున్నా. సో ఏప్రిల్ 10th జాక్ థియేటర్స్లోకి వస్తుంది. చాలా ఫన్గా, ఎక్సైటింగ్గా, ఎంటర్టైన్మెంట్గా మా మూవీ థియేటర్స్లోకి వస్తుంది. ఐ థింక్ యుల్ ఆల్ లైక్ ఇట్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ.
అలాగే మీరు వాళ్ళ గురించి చెప్పారు. ఒక మాట సిద్ధు గారి గురించి. సో బేబీకి టిల్లు ఎలా అనిపించారు, బేబీకి జాక్ ఎలా అనిపించారు, వైష్ణవికి సిద్ధు గారు ఎలా అనిపించారు సినిమాలో పర్ఫామ్ చేయడంలో? సేమ్. సిద్ధుని మీరు అందరు చూడగానే ఎలా ఫీల్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఇట్లానే ఫీల్ అయినా. హీఈస్ ద బెస్ట్ యాక్టర్. ఎవ్రీ డే సెట్లో ఒక, ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ నేను సెట్లో చూస్తుండే. బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకుంది అండ్ ఇట్ వాజ్ ఆల్వేస్ సూపర్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఆయన గురించి చెప్తే ఆ మాత్రం మ్యూజిక్ ఉంటుంది. యా, హీఈస్ అ క్రేజీ పర్సనాలిటీ, బెస్ట్ యాక్టర్ ఇస్ వాట్ ఐ ఫీల్. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సినిమాకి నాకు వర్క్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడడం మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అరుపులే అర్థమవుతున్నాయి. నెక్స్ట్ ఎవరు మాట్లాడాలని మీరు కోరుకుంటుర్రో మీ అందరికీ తెలుసు. సో ద స్టార్ బాయ్ సిద్ధు విల్ స్పీక్ నౌ. హాయ్ హాయ్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషలీ ఇట్ సైడ్ ఉన్న అమ్మాయిలు, అంటే అటున్న వాళ్ళు నేను తక్కువ లవ్ చేయట్లేదు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినప్పటి నుంచి కన్సిస్టెంట్గా స్టేజ్ పక్కన నుంచి ఈవెంట్లో ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ అసలు ఇందా క్లాస్లో డాన్స్ ఇరగదీసేశారు అసలు. ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు కదా, నేను అక్కడ కూర్చొని స్టెప్ చేస్తున్నాను. నేను అంత బాగా చేశారు, నాకు చేయాలనిపించింది అక్కడ కూర్చుని. ఇప్పుడు మీరు గ్యాప్లో మ్యాప్ చేస్తున్నారు. వెళ్ళే ముందు డీజేటీలు స్టెప్ వేసి వెళ్ళిపోతారు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ రియలీ అమేజింగ్ ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం. ఇంతమంది అందమైన ఆడపిల్లని ఒకేసారి చూస్తుంటే స్లైట్గా స్లిప్ అవుతుంది హార్ట్ అట్లాగా. బట్ డూ యూ నో హౌ గుడ్ యువర్ లైఫ్స్ ఆర్ రైట్ నౌ ఇన్ కాలేజ్? ఎంత హ్యాపీ లైఫ్స్ తెలుసా మేము ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్నారు. దెర్ ఈజ్ నో నీడ్ టు గ్రో అప్, దెర్ ఈజ్ నో నీడ్ టు గ్రాడ్యుయేట్ వెరీ క్విక్లీ. ఫాస్ట్గా వెళ్ళిపోయి కాలేజ్ ఫినిష్ చేసేసుకుని ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఎవ్వరికి లేదు. నేను చెప్తున్నాను, ఇఫ్ దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ కెనాట్ బై, ఇట్ ఈస్ దిస్ టైమ్ ఇన్ కాలేజ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. అసలు ఈ టైం మీరు అంటే నేను చెప్తున్నాను, 5-7 years లేటర్ ఏడుస్తారు, అబ్బా తిరిగి వెళ్ళిపోతే బాగుంటుంది, ఒక్కసారి కాలేజ్కి తిరిగి వెళ్ళిపోతే బాగుంటుందని. ట్రస్ట్ మీ ఆన్ దాట్. యువర్ లైఫ్స్ ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ క్రేజీ ఎనర్జీ. ఇక్కడికి వచ్చి లైక్ వైష్ణవి సెడ్, మా బేబీ చెప్పినట్టు దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పటివరకు మేము చేసింది. అస్సలు ఇంకాసేపు ఉంటే బాగుండు ఈవెంట్, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. విష్ణు కాలేజ్, యూ బ్లడీ రాక్. యూ గైస్ బ్లడీ రాక్. అబ్సల్యూట్లీ డిలైటెడ్. చాలా చాలా చాలా. అక్క వినపడ్లా. ఐ లవ్ యూ టు. అదేంటండి, వాట్ సమ్వన్ సేయింగ్ సమ్ వినిపించట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకా ఐఎమ్ కైండ్ ఆఫ్ స్పెల్ బౌండ్. ఇక్కడికి వచ్చి ఇంకేం చెప్పాలి, ఇంకేం మాట్లాడాలి అర్థం కావట్లేదు. బట్ అమేజింగ్. థ్యాంక్ యూ. ఇట్ సైడ్ వాడు ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ ఎవ్రీబడి. హాయ్ 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 ఎవ్రీవన్. హాయ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ లవ్ యూ. April 10th ఏమొస్తున్నాయి? థియేటర్లో చూస్తాయి, మీకు అందరికీ నచ్చుతాయి. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఎంత ఫీల్ అయ్యానో ఇప్పుడు కంప్లీట్గా అసలు డైలాగ్ నేను ఫీల్ అవ్వట్లేదు. మగమండా కొడుకులతో తిరిగి తిరిగి డైలాగ్ ఉంది కదా, ఇప్పుడు అస్సలు ఫీల్ అవ్వట్లేదు అలాగే నేను. నాట్ వన్ బిట్. నేను మా లేడీస్తో చాలా హ్యాపీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో వాళ్ళ లవ్ ఆ రేంజ్లో వినపడుతుంది. అండ్ మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి చెప్పాను కదా ఇప్పుడు, మాకి స్టెప్ కావాలి, మీకే ప్రామిస్ చేశారు. అస్సలు వితౌట్ డౌట్ చెప్పేస్తాను. ఇంతమంది ఆడపిల్లలు చూస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాను డైలాగ్. మాకి కూడా ఉంటుంది, మీ అందరితో రొమాన్స్ చేయాలి, ఆషికి లడాయించాలి అని.
అరే మేడం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఆటోమీటర్ డౌన్ ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ ఐ లవ్ యూ, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము డెఫినెట్లీ ప్లీజ్. యా, ఈ పిక్చర్ తర్వాత ఒక స్టెప్ తర్వాత మనం మా ఇంత లవ్, ఇన్ని రోజ్ ఫ్లవర్స్, థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ గర్ల్స్. ఎస్, సో ఒక పిక్చర్ కోసం మీరందరూ మా ఇలా అయితే మీరు కనబడరు. ఒకసారి ఒక పిక్చర్ విత్ ఆల్. ఒక నిమిషం మీరు లైన్లో ఉండరా అలా? ఎస్, జాగ్రత్తమా. ఇప్పుడు ఆయన మధ్యలోకి వస్తారు. ఎస్, ఈ ఫోటో. సో మరి ఇప్పుడు ఇంకా ఒక స్టెప్ కూడా అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. సో వైష్ణవి గారితో పాటు అందమైన బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఆఫ్టర్ దిస్ పిక్చర్, సో భీమవరంలో భాగ్యనగరం పాట మీద ఒక స్టెప్ అనమాట. సో ఆఫ్టర్ దిస్ పిక్చర్ మళ్ళీ ఓకే, ఇప్పుడు మనం క్లియర్ చేసామంటే వాళ్ళు స్టెప్ వేస్తారు. మనకు కావాలి కదా స్టెప్, ఓకేనా? ఒక నిమిషం, మీరు మరీ అలా మీద మనకి కష్టం కదా, గ్యాప్ ఇవ్వాలి. యా, రెడీయా అక్కడున్న వాళ్ళందరి కోసం? ఓకే, మేము భాగ్యనగరం ప్లే చేస్తున్నాము. ఎస్, ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ విష్ణు కాలేజ్. థ్యాంక్ యూ. Amazing crowd, amazing energy, amazing girls. Thank you and save the date, April 10th, Jag in theaters. Thank you.